నమస్కారం. ఈరోజు బతుకుజేక బండికి స్వాగతం. ఈరోజు ప్రముఖ యూట్యూబర్ వీరు గారు వచ్చారు. ఆయనకి ఏం సమస్యలు ఉన్నాయో ఆయన మాటల ద్వారా మనం తెలుసుకుందాం. అండి వీరు గారు, నమస్కారం. చెప్పండి, మీ సమస్య ఏంటి? ఏమని చెప్పమంటారు, ఏమని చెప్పమంటారు మేడం సమస్యలు అంటే? అసలు మా భార్య ఉన్నది. ఒక నిమిషం, కట్ కట్ కొంచెం వచ్చేసాడు. ఓకే, పర్వాలేదు, చెప్పండి చెప్పండి. ఏమని చెప్పమంటారు, ఏమని చెప్పమంటారు మేడం? మా భార్య పెళ్ళైన సంవత్సరంలో ప్రతి ఫంక్షన్ వాళ్ళ దాంట్లో ఉన్నదల్లా అటెండ్ అవ్వాలంటది మేడం. మా తాతయ్య తుమ్మాడు అంటది, అదేదో ఫంక్షన్ అంటది. మా పిన్ని ఇదే పెట్టింది అని అంటది. ఒడియాలు పెట్టినందుకు కూడా ఫంక్షన్ అని అంటది మేడం. ఎన్ని ఫంక్షన్లు మేడం. మా దగ్గర ఏ ఒక్క పండగకి ఉండదు మేడం. మా ఇంట్లో ఉండాలి, మాది కూడా ఫంక్షన్ ఉంటది కదా, మనకి కూడా పండగలు కదా అని అంటే అస్సలు ఉండదు మేడం. మా మాటే వినదు మేడం. ఏమన్నానంటే మాది దేవకన్యల వంశము, నేను చాలా గొప్ప, నేను ఇక్కడ అని మీది ఏదేదో అయిపోయింది అని అంటుంది మేడం. అసలు అర్థం కావట్లేదు మేడం, నాకైతే బుర్ర బద్దలైపోతుంది మేడం. మీరు ఒకసారి నాకు ఏదో విధంగా ఆమెకి నచ్చజెప్పి నాకు ఏదో ఒక పరిష్కారం ఇవ్వాలి మేడం మీరు. సరే, ఇది మీది పెద్దలు కుదిర్చిన పెళ్ళా, లవ్ మ్యారేజా? పెద్దలు కుదిరించారు మేడం. అప్పుడు చూసుకోలేదా అమ్మాయి ఎట్లుంటది అన్నది? చూసుకున్నాం మేడం, కానీ అమ్మో అప్పుడు వేరే కనిపించింది మేడం. ట్రైలర్ టీజర్ ఒకేలాగా లేదు మేడం. సినిమా మొత్తం వేరే ఉంది మేడం. అట్లా అంటే తెలుసుకొని చేసుకున్నావా అమ్మాయి గురించి? అంటే చూసాం మేడం, నచ్చింది, తెల్లగా ఉందని. తెల్లగా ఉంటే చేసుకుంటారా? ఒక్క నిమిషం, ఓకే చెప్పు బాబు. ఇంకా చెప్పుకుంటూ పోతే అసలు ఎన్ని ఉన్నాయి మేడం. నన్ను అసలు ఫ్రెండ్స్ తోటి బయటకి వెళ్ళనియదు. ఏదో వీకెండ్ ఫ్రెండ్స్ తోటి అలా గడుపుదామని అంటే గడపనియదు మేడం. షాపింగ్ తీసుకెళ్ళాలంటది, చీటికి మాటికి కలుగుతుంది, ఇంట్లో పని చెప్తే చేయదు. అసలు ఏంటి మేడం, నాకైతే ఏం అర్థం కావట్లేదు మేడం. మీరే ఎలాగో అలా మాకు పరిష్కారం చేయాలి మేడం, ప్లీజ్ మేడం. సరే, మీ సమస్యలు తెలుసుకున్నా కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా పిలిచి ఆమె తరఫున కూడా ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకుందాం. అలాగే మేడం. అమ్మాయి నిషిక, రండి ఇక్కడ. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. చెప్పు, నీ సమస్య ఏంటి చెప్పు. మాది దేవకన్యల వంశం అండి. మేము అడుగు పెడితే భూమి 4 ఇంచులు మీదికి లేస్తుంది. మేము చాలా పెద్ద కుటుంబంలో పెరిగాను. చిన్నప్పటి నుంచి నన్ను మహారాణిలా చూసుకునేవాళ్ళు. ఆయన నచ్చి చేసుకున్నావా పెళ్ళి? అవునండి. ఏం చూసి నచ్చావు ఆయనను? నాకు అసలు అంతకుముందు ఎవ్వరు చూసినా నాకు నచ్చేవాళ్ళే కాదండి. అదేంటో గాని ఆయన కళ్ళల్లో ఏవో చక్రాలు ఉండేయండి. అందుకే తనని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను మేడం గారండి. అంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు మీకు సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఏం చెప్పమంటారు, నన్ను ఇప్పుడు చూడు బయటికి తీసుకెళ్ళమంటే అస్సలు తీసుకెళ్ళడు. మా అమ్మగారింటికి తీసుకెళ్లి దింపు అంటే ఎన్నిసార్లు వెళ్తావు మీ అమ్మగారింటికి అంటాడు. అవునా వీరు గారు, చెప్పండి మీ సమాధానం ఏంటి? కాదు మేడం, పండగకి తీసుకెళ్ళమంటారు, సరే నేను తీసుకెళ్తాను. కానీ ప్రతి పండగకి తీసుకెళ్ళమంటారు ఏంటి మేడం? మొదటి దివాళి, మొదటి దసరా, మొదటి ఉగాది అని చెప్పి ప్రతి పండగకి వెళ్తే ఇక్కడ పండుగలు చేసుకోరా మేడం మేము? మా అమ్మ ఏమంటది, పెళ్ళిన తర్వాత కొడుకు మారిపోయినట్టది. చెప్పమ్మా, ఇంకో సమస్య ఏంటి? మా ఆయన అండి ప్రతి ఆదివారం ప్రతి శనివారం ఎప్పుడు చూసినా బయటికి వెళ్తాను అంటాడండి. నేను ఒక్కదాన్ని ఇంట్లో పెట్టి ఆయన బయటికి ఎడికి తిరుగుతారండి. అవునా వీరు గారు, చెప్పండి. అంటే మేడం, నేను స్నేహితులను కలిసేది శని ఆదివారాలు మాత్రమే మేడం. నేను ఆదివారం కూడా కాదు మేడం, వచ్చి శనివారం మీద, అది కూడా కెమిస్ట్రీ ల్యాబ్ ఉంటుందని. కెమిస్ట్రీ ల్యాబ్ అడగండి ఒకసారి. అంటే పెళ్ళైన శనివారం పూట, శనివారం రాత్రి వెళ్తాడు. అది కూడా అంతేగా అది తెలుసు మేడం, తెలుసు. అండ్ సుఖ దుఃఖాలు పంచుకుంటారు మేడం. ప్రతి పెళ్ళైన వాడు సుఖ దుఃఖాలు పంచుకుంటాడు అంతే. అవునా మేడం, చెప్పమ్మా. ఇంకా నన్ను ఏడికి తీసుకోవడండి. ఒక చీర పట్టు చిరిపియమంటే నాకు ఆడ పైసలు లేవంటాడు. ఆయన దగ్గర ఉన్న దుడ్లన్నీ ఏం చేస్తున్నాడు అడగండి ఒకసారి. అంటే షాపింగ్ అంటావా అంటావు కదా. అయ్యో రామా, నేను అస్సలు అండి. అంటే పుట్టింటికి వెళ్తానంటూ తీసుకెళ్ళాలంటావు అంట. ఒక్క పండుగలకి అడుగుతాను కదండి. నేను కాదంటావు కదా, అడగండి, ఎదురుగా ఉన్నారు కదా. నేనే అడుగుతాను. అంతేగా. చెప్పమ్మా, ఇంకో సమస్య ఏంటి? నాకు ఇంకొక ముఖ్యమైన సమస్య ఉన్నది మేడం గారు. చెప్పేది ఏంటి? మా ఆయన పొద్దున్న చెప్పమ్మా. నా ముఖ్యమైన సమస్య ఏంటంటే మా ఆయన పొద్దున్నకి ఇట్లా లేస్తాడు. లేచిన వెంటనే ఇట్లా ఫోన్ పట్టుకుంటాడు. ఫోన్ పట్టుకొని అట్లా బాత్రూంలోకి వెళ్ళిపోతాడు మేడం. ఫోన్ పట్టుకొని బాత్రూంలో ఏం చేస్తాడో నాకైతే అర్థం కాదు. గంటలు ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు. ఇక బయటికి రాడు.
అదేనా సమస్య? మరి నేను గంట సేపు నుంచి బయట కూర్చొని ఏం చేస్తాండి ఆయన అని సిగెళ్ళడు బయటికి. అవునా వీరు గారు? అంటే మేడం రీల్స్ షేర్ చేస్తుంటా మేడం బాత్రూంలో కూర్చొని ఎవరైనా చెప్తారా మేడం? అవ్వా అంటే ఇవాళ రేపు పబ్లిక్ అంతా అంతే మేడం. రీల్స్ షేర్ చేయకపోతే వాళ్ళకు పొద్దున చాలా ఇబ్బంది అవుతుంది మేడం. నీకు బాత్రూమ్ లోనే దొరుకుతుందా టైం? ఇంట్లో ఉండదా? అంటే ఇవాళ రేపు ఏం చేసినా అదే మేడం, రీల్స్ షేర్ చేస్తూనే చేయాలన్నమాట. అది ట్రెండ్. వండేటప్పుడైనా రీల్స్ షేర్ చేయాలా, పొద్దునైనా రీల్స్ షేర్ చేయాలా, దేనికైనా రీల్స్ షేర్ చేయాలి మేడం. చూశారా మేడం? ఈ వీళ్ళు తప్పించి ఇంకేం లేదా మీకు? అంటే మేడం ఇప్పుడు కొంతమంది ఉంటారు మేడం, మనకు తెలిసింది నలుగురికి పంచి పెట్టాలంటారు కదా, తెలిసిన బాత్రూంలో పంచుతారా మేడం ఎవరన్నా? అంటే మేడం అది తెలియదు కదా నేను అక్కడ ఉన్నా అని. ఆపండి, మీద ఒక సమస్య, మీద ఒకటి ఇది, దీనికి నేను పరిష్కారం చెప్పాలి. అయ్యో గట్లా అంటారు ఏంది మేడం? మరి మీ సమస్యకు పరిష్కారం ఏంటో ఆ వ్యూవర్సే చెప్తారు. మేడం మేడం మేడం